శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ఈరోజు జగిత్యాలలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ, బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పతనానికి నాంది కాబోతా ఉన్నదా అని అంటే మరి అవుననే సమాధానం వినిపిస్తా ఉన్నది. ఎందుకు అనంటే కాంగ్రెస్ మరి బెంబేలెత్తిపోతా ఉన్నది. మరోవైపు ఆ సభను మరి ఇక్కడ నిర్వీర్యం చేయడానికి అనేక రకాల కుట్రలు వన్నుతున్నటువంటి కాంగ్రెస్ మరి దీన్ని ఏదైతే సభకు జనాన్ని వెళ్లకుండా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేడిగడ్డ సందర్శన పెట్టి నస్తూరుపల్లి, కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద 99 రోజుల ప్రగతి ప్రణాళిక అని చెప్పి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఊరూరుకు బస్సులు పంపించి బస్సుకు 10,000 రూపాయలు ఇచ్చి అందరికి కూడా 200 రూపాయలు ఇచ్చి మరి వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళకు భోజన కార్యక్రమం అన్నింటినీ కూడా అరేంజ్ చేసి మరి ఎవరు జగిత్యాల సభకు వెళ్లకుండా అడ్డుకోవడానికి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలందరి నుంచి మరి పిలిపిస్తా ఉన్నాడు. ప్రైవేట్ బస్సులు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇవి కూడా సభకు దొరకకుండా అన్నింటినీ కూడా ఆర్టీఏల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేట్ బస్సులు, అదేవిధంగా స్కూల్ బస్సులు అన్నింటినీ కూడా ప్రభుత్వ కార్యక్రమానికి తరలించే ఏర్పాట్లు చేసుకొని ఇలా సభను నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాకు బస్సులు దొరకకపోతే ఆటోలో పోతాం, ఆటోలు దొరకకపోతే ఎడ్ల బండ్ల మీద పోతాం, ఎడ్ల బండ్లు దొరకకపోతే నడుచుకుంటూనైనా పోతాం, కానీ జగిత్యాల జైత్రయాత్రలో దండయాత్ర చేసి చూపిస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకులతో పాటు 2.5 సంవత్సరాల నుంచి విసిగి వేసారిపోతున్నటువంటి ప్రజలందరూ కూడా దండు కట్టబోతా ఉన్నారు. మరి ఇక్కడ జంగ్ సైరన్ మోగించబోతా ఉన్నారు ఇలా కాంగ్రెస్ మీద. మరి అది ఏదైతే కాంగ్రెస్ పతనానికి ఖచ్చితంగా ఈ జగిత్యాల సభ నాంది కాబోతా ఉన్నది. మరి ఇదొక ఏదైతే ఈ 5 సంవత్సరాల లోపల ఏదైతే 2023 డిసెంబర్ 7వ తేదీన అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మీ పతనానికి మరి ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేయబడతా ఉన్నదనే విషయాన్ని మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కూడా గమనించినాయి. మరోవైపు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మీద అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఒక సభ ఏర్పాటు చేసుకుంటే అధికార పక్షం ఇలాంటి చిల్లర కార్యక్రమాలు ఎందుకు, వాళ్ళ జనాల ముందున మనం పలచన అవుతున్నాం కదా, వాళ్ళకే మనం ఎక్కువ పెద్ద ఎత్తున పబ్లిసిటీ కల్పిస్తా ఉన్నాం. మరోవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు మరి అధికార పక్షం భయపడుతుందనే సంకేతాలు వెళ్తున్నాయన్నా కూడా మరి ఆయనకు ఏదైతే విధిలేని పరిస్థితులలో ఆ సభకు పెద్ద ఎత్తున జనం పోకుండా నిర్వహించడమే మరి ఇక్కడ ధ్యేయంగా ఆయన ఇక్కడ సభ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా జైత్రయాత్ర సభలో కేసీఆర్ మాటల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రత్యక్షంగా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటే పరోక్షంగా కోట్లాది మంది ఇక్కడ టీవీలకు అతుకపోయే అవకాశం ఉన్నది. సాయంత్రం 4 నుంచి 5 లోపల సభ ప్రారంభం కాబోతా ఉన్నది. మరి దాని ద్వారా ఇవాళ బీఆర్ఎస్ స్టాండ్ ఏందో, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందో తేడా తెల్లం కాబోతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ముందుగా నమస్తే తెలంగాణలో జగిత్యాల జంగ్ సైరన్ నేడే కేసీఆర్ ప్రజాశీర్వాద సభ, విప్లవోద్యమ స్ఫూర్తి నేలపై గులాబీ బహిరంగ సభ. 2006లో ఉద్యమ దిశ మార్చిన భారీ ధూమ్ధాం. 20 ఏళ్ల తర్వాత అదే మినీ స్టేడియంలో నేడు సభ. సమరశంఖం పూరించనున్న బీఆర్ఎస్ అధినేత, ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజానీకం. బీఆర్ఎస్ లో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఆయన వెంట 100 మంది అనుచరులు కూడా. గులాబీమయమైన పట్టణం, బారికేడ్లు, భారీగా ఏర్పాట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే సభను ఏ రకంగా ముస్తాబు చేసిండ్రో మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ సభ అంటేనే ఒక సిస్టమేటిక్ ఉంటది. ఇలా చూసుకుంటే పచ్చని తోరణం లాగా ఇక్కడ పరిచి ఉన్నది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున జనం నుంచి మరి ఇక్కడ జనం కోసం ఎదురు చూస్తా ఉన్నది. జనం అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడా కేసీఆర్ మాట్లాడతాడు, ఎప్పుడెప్పుడు మేము ప్రత్యక్షంగా చూడాలని ఎదురు చూడబోతా ఉన్నటువంటి జగిత్యాల జంగ్ సైరన్ సభ త్వరలో ప్రారంభం కాబోతా ఉన్నది. 5 దశాబ్దాల క్రితం రగల్ జెండా నీడలో లక్షలాది రైతు కూలీల జైత్రయాత్రతో జంగ్ నడిపింది జగిత్యాల. అరుణారుణ అరణ్య భారతానికి దిక్సూచిగా నిలిచింది. 25 ఏళ్ల క్రితం తెలంగాణ ఇక రాదనుకొని నిస్పృహ మేఘం కమ్మినప్పుడు సింహగర్జన సభతో పర్జన్య శంఖం పూరించింది కరీంనగర్ గడ్డ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ కుట్రలపై కత్తిమునై మెరిసింది. ఉద్యమమైన ఉప ఎన్నికైనా దేఖ్లేంగే అని బరిగీసి కొట్లాడింది. ఎన్నిక ఏదైనా గుండెను చీల్చి ప్రజాకాంక్షను పట్టు చూపించింది. ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంతా ఎత్తున నిలిపింది. ఇప్పుడు అదే ఆత్మగౌరవం కోసం మరోసారి తొడగొడుతున్నది జగిత్యాల. కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు దగాపడిన జనమంతా దండు కడుతున్నారు. అధికార అణచివేతను దాటుకొని రాజకీయ రణగర్జనకు రంగం సిద్ధమైంది. నేడు జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. కేసీఆర్ రాక కోసం, మాట కోసం ఎదురు చూస్తున్నది తెలంగాణ. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ ను ప్రత్యక్షంగా చూడాలని కొందరు,
కేసీఆర్ ఏం మాట్లాడతాడో ఖచ్చితంగా వినాలని టీవీలకు అతుక్కపోయే వాళ్ళు కొందరు. ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పతనానికి నాంది పలకబోయే సభ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు కాంగ్రెస్ సలసల రేవంత్ రెడ్డి నాయకత్వంపై తొలుగుతున్న భ్రమలు, పాత కాంగ్రెస్ ను పాతర పెడుతుండడంపై ఆందోళన, ఒక్కొక్కరుగా బయటపడుతున్న సీనియర్ నేతలు, ముఖ్యమంత్రి తీరుపై రెడ్డి సామాజిక వర్గం కుతకుత, నిశ్శబ్దాన్ని ఛేదించి తిరుగుబాటు ప్రకటించిన జీవన్ రెడ్డి, అదే బాటలో మరికొందరు కాంగ్రెస్ ను వీడే యోచన అని చెప్పి అసలు కాంగ్రెస్ ఖచ్చితంగా కూడా ఇవాళ చూసుకున్నట్టయితే ఏదైతే వలస కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇంకా ఇతరులందరూ కూడా ఇవాళ విప్పులుగా ఇచ్చిన వాళ్ళు అయితేంది, అదే విధంగా ఆయన ఎమ్మెల్యేలుగా ఇచ్చిన వాళ్ళు ఏంది, ఇవాళ ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళు అయితేంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అయితేంది, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అయితేంది, అందరూ కూడా మరి వలస కాంగ్రెస్ నేతలే ఈరోజు అసలు కాంగ్రెస్ నేతల మీద నెత్తిల మీద నాట్యం ఆడుతా ఉన్నారు. దాంతో సలసల మసలుతున్నదట కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో. ఖచ్చితంగా మరి ఇక్కడ జగిత్యాల్లో జీవన్ రెడ్డి ఏ విధంగా అయితే జంగు సైరన్ మోగించి మరి తిరుగుబాటు బావుడా ఎగరేసిండో, రాబోయే రోజులలో వాళ్ళు కూడా మరి వాళ్ళ ప్రాతినిధ్యం వాళ్ళ ప్రాతమ్యం వాళ్ళకు ఉండకపోతే, వాళ్ళకు ప్రాధాన్యత ఉండని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా తిరుగుబాటు బావుట ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ఇక కమ్ముకొస్తున్న కరువు, మేడిగడ్డకు పరుగు, కాళేశ్వరమే శరణ్యం, ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాధాన్యాన్ని గుర్తించిన రేవంత్ సర్కార్ మరమ్మతులు పక్కన పెట్టి 2.5 ఏళ్లు టైంపాస్ రాజకీయం. ఎన్డీఎస్ఏ హెచ్చరించిన రైతులు గగ్గోలు పెట్టిన మీనమేషాలు. లోటు వర్షపాతంపై తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వ పెద్దలు, మేడిగడ్డకు పరుగులు. మరమ్మతుల కోసం హడావిడిగా సర్కారు ప్రణాళికలు. బరాజ్ రిపేరుకు మిగిలి ఉన్నది మరో నెల రోజులు మాత్రమే. వానలు వచ్చేలోగా టెస్టులు పూర్తి చేయడం అనుమానమే అంటున్నారు. మరి ఇక్కడ హడావిడిగా మేడిగడ్డ పూర్తి చేయండి అని చెప్పి సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి టెస్టులు పూర్తి చేయండి అంటా ఉన్నారు, దానికి కమిటీ చేస్తా ఉన్నారు. ఈ రోజేమో మరి అందరినీ డైవర్ట్ చేయడానికి ఆయనే మరి ఏదైతే మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నా దాని వెనుక పర్యవసానాలు చూసుకుంటున్నట్టయితే మేడిగడ్డను రిపేర్ చేస్తే తప్ప మరి ఇక్కడ కరువును ఎదుర్కొనే పరిస్థితి లేదు. రాబోయే రోజులలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం లేదు. ఇప్పటి వరకు వరదల ద్వారా నెట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ కాళేశ్వరంలో ఉంటే ప్రాణనిత నీటిని గనక పైకి ఎత్తిపోయకపోతే ఖచ్చితంగా కరువు కాటకాలు వస్తే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉన్నాయని చెప్పి నిపుణుల హెచ్చరికతోటి కదిలింది యంత్రాంగం అంతా కూడా. మరి 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు ఈ తాత్సారం చేసిరు? 1,00,000 కోట్లు వృధా అన్నారు. 90,000 కోట్లతోటి ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్లు వృధా అన్నారు. ఇలా వృధా అన్న ప్రాజెక్టుని మరమ్మత్తు చేయక తప్పని దుస్థితి ఇలా కాంగ్రెస్ ఏర్పడ్డది. డీలిమిటేషన్ డీలా, పునర్విభజన అప్పుడేనా? లోక్సభలో బిల్లు బ్రేక్ తో అంచనాలు తారుమారు. జనాభా కొత్త లెక్కల ఆధారంగానే పునర్విభజన. 2031లో జనాభా లెక్కలకు సమగ్రత వస్తుందని పేర్కొన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. జనాభా లెక్కల సమగ్రత తుది నోటిఫికేషన్ ఆధారంగానే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు. ఆ నివేదికకు మరో 2.5 ఏళ్లు పట్టే అవకాశం. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ అదేవిధంగా డిఎంకే అదేవిధంగా టీఎంసీలు అడ్డుపడ్డాయో మహిళా బిల్లుకు అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లుకు, ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే మరి ఇక్కడ 2031 రాక స్పష్టత వచ్చే అవకాశం లేదంటా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే మహిళా రిజర్వేషన్ కనుక అమలు కావాలంటే డీలిమిటేషన్ ప్రక్రియతోటే ముడిపడి ఉన్నది. ఆ రోజునే బిల్లులో పొందుపరచబడ్డది. కాబట్టి 2011 లెక్కల ప్రకారం చేద్దాము, ప్రతి రాష్ట్రాన్ని కూడా 50% పెంచుదామని అంటే కాంగ్రెస్ అభద్రతా భావంతో పెద్ద పెద్ద రాష్ట్రాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. రేపటి రోజున మరి ఎంపీల సంఖ్య పెరిగితే ఆ రాష్ట్రాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ కుట్రతోటి అడ్డుకున్నదో. ఇవాళ మహిళా బిల్లు మరి 2029 నుంచి జరిగే ప్రతి ఎన్నికలో వాళ్ళకు రిజర్వేషన్ ఉండే అవకాశం ఉన్నదాన్ని ఇవాళ దాన్ని కాల రాసింది కాంగ్రెస్ అని చెప్పక తప్పదు. ఒకవైపు బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం ఇవాళ మరి ఆ డీలిమిటేషన్ ప్రక్రియతోటి ముడిపెట్టి ఇది చేసిందని చెప్తున్నప్పటికీ డీలిమిటేషన్ చేయక తప్పని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మరి 50% ఏదైతే పెంచుతారో దానికి దక్షిణాదికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా కాంగ్రెస్ కావాలనే కొర్రీలు పెట్టింది. రేపటి రోజున జనాభా ప్రాతిపదికన కనుక చేసినట్టయితే దక్షిణాదికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఏదైతే ఆపిందో కాంగ్రెస్, ఆ కాంగ్రెసే ఖచ్చితంగా దక్షిణాదికి ద్రోహం చేసినట్టు అవుతుందని చెప్పక తప్పదు. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లట, రియంబర్స్మెంట్ చేయని రేవంత్ సర్కార్. పేరుకు పైన 1000 కోట్ల బకాయిలు, ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీ యాజమాన్యాలు, అప్పులు చేసి చెల్లిస్తున్న తల్లిదండ్రులు. మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మరి ఇక్కడ గవర్నమెంట్ ఇస్తలేదు కాబట్టి మీ సర్టిఫికెట్లు ఇవ్వం, మీరు ఖచ్చితంగా ఫీజులు చెల్లించాలంటుంది. మరోవైపు కోర్టు కూడా వాళ్ళకు ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోరంటే వాళ్ళు పాతవి కూడా మీరే ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ రాక అవమాన భారంతో విద్యార్థి
ఆత్మహత్య చేసుకున్నట. ఫీజు 95,000 కట్టాలి ఆ హిందూ కాలేజీలో డిగ్రీకి. మరి వాళ్ళు పైసలు కడితేనే నీకు హాల్ టికెట్ ఇస్తా అంటే అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఖచ్చితంగా సర్కారు హత్యనా కాదా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక మేడిగడ్డకు మూడోసారి, రాహుల్తో ఒకసారి, మంత్రులతో మరోసారి రెస్టోరేషన్ పేరిట నేడు మళ్ళీ లక్ష్మీ బరాద్ రేవంత్. రైతుల నుంచి వ్యతిరేకతతో మరమ్మతుల కలరింగ్. సీఎం రేవంత్ సభ ఏర్పాట్లలో కార్మికుడు మృతి. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఇక్కడ నస్తూర్పల్లిలో భారీ బహిరంగ సభ ఏదైతే ఏర్పాటు చేస్తా ఉన్నాడో ఆ ఏర్పాట్లలో మరి ఇక్కడ మొట్టమొదలే ఆ శకునం బాగా లేకుండా పోయింది. ఆ ఏర్పాట్లు చేస్తున్నటువంటి కార్మికుడు అక్కడ కరెంటు షాక్ కలిగి దుర్మరణం పాలైందట. అంటే రేవంత్ రెడ్డి ఏదైతే దుష్ట పన్నాగంతో చేస్తా ఉన్నాడో ఆ దుష్ట పన్నాగానికి ఆదిలోనే అంశపాదులాగా అక్కడ ఒక మనిషిని బలి తీసుకున్నది అని అంటే మరి మీ కుట్ర రాజకీయాలకు ఇలా ప్రకృతి కూడా సహకరించడం లేదనేది దీని ద్వారా తేటతెల్లమైతే ఉన్నది. ఇక రైతు బీమాకు మంగళం. సాయం కోసం 2.5 ఏళ్ళుగా ఎదురుచూపులు. పథకాన్ని నీరుగార్చిన కాంగ్రెస్. అది కామనే. వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ఏది చేసే అవకాశం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ అజారుద్దీన్ పరిస్థితి ఆగమ్య ఘోషణంగా తయారైంది. మే 1 లోపు కనుక ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే మరి ఇక్కడ ఆయన మంత్రి పదవి ఊడిపోయే ప్రమాదం ఉన్నది. ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి అజారుద్దీన్ కు మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో లబ్ధి కోసం ఈయనకు మంత్రి పదవి ఇచ్చిండు. అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓట్ల కోసం ఈయన మంత్రిని మాత్రం చేసింది కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా చేయలేకపోతా ఉన్నది. మరి గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉన్నది. మరి 6 నెలల నుంచి ఇప్పటి వరకు ఆమోదం పొందింది. ఇప్పుడు ఉన్నది 10 రోజుల గడువు మాత్రమే. ఈ 10 రోజులలో ఆమోదం పొందుతుందా? ఆమోదం పొందకుంటే ఈయన మాజీ మంత్రిగా మారబోతా ఉన్నాడు. మరి ఓట్ల కోసం ఇక్కడ ఒక మైనారిటీని ఏ విధంగా రేవంత్ రెడ్డి వాడుకున్నాడో ఈ 10 రోజుల తర్వాత మైనారిటీలకు అర్థం కాబోతా ఉన్నది. మన్నుటెండలో మక్క రైతుల ఆందోళనట. నిండా ముంచిన వడగండ్ల వాన. ఇది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దుస్థితి. హిట్టా వికటా అని ఇచ్చిండు. ఏదైతే మరి అజారుద్దీన్ కు సంబంధించి మరి ఈ 10 రోజుల లోపల గవర్నర్ ను ఆమోదం పొందాలని చెప్పి మళ్ళీ వేయండు. మరి ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈయనకు మరి ఏదైతే క్రికెట్ కు సంబంధించిన దానిలో ఈయన మీద కేసు నమోదైందట. ఈడీ కేసు నమోదైంది. దాంతో మరి ఈయనకు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు చూసుకున్నట్లయితే పార్టీలలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళను గవర్నర్ కోటా నుంచి తీసుకోము అని చెప్పిండు. మరి ఈయన చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అదేవిధంగా కోదండరామన్ చూసుకున్నట్టయితే ఆయన ఆల్రెడీ ఒక పార్టీకి అధిపతి, మరి ఆయనకు అధ్యక్షునిగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు కూడా మళ్ళీ రిజెక్ట్ అయితే, ఎందుకంటే ఆయన ఆమోదం పొందడు, రిజెక్ట్ చేస్తాడు. కాబట్టి మరి ఆయన మంత్రి పదవి మరి ఇక్కడ ఊడిపోబోతా ఉన్నదని చెప్పక తప్పదు. నేడు జగిత్యాలలో గులాబీ గర్జన. ఇక చర్చలకు ఇరాన్ను ఓడరేవుల దిగ్బంధం తొలగేదాకా చర్చలుండవని వెల్లడి. ఇస్లామాబాద్ కు మా బృందం వెళ్తోంది. ఒప్పందానికి రాకుంటే నాశనమే. వంతెనలు ప్లాంట్లు ధ్వంసం చేస్తామని ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక. నీ తాటాకు సప్పులకు బెదిరేది లేదని చెప్పాము. ఇరాను మరి బొచ్చీర్చుకొని నిలబడతా ఉన్నది. ఆ ట్రంప్ ఏమో మరి వాళ్ళని ఏ విధంగానూ నాశనం చెయ్యలేక ఏదో మాటలతోటి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయినా ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదనేది మనకి ఇక్కడ తేటతెల్లమైతా ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గవర్నర్ను కలిసి పాపం వీళ్ళు ఏదో రకంగా మరి అజారుద్దీన్ గట్టెక్కియాలని చూస్తా ఉన్నారు కానీ ఆ గట్టెక్కే అవకాశం లేదు అని చెప్పి అయితే తేటతెల్లమైతా ఉన్నది. ఇక టీబీ మందులు లేవాట. తీవ్ర కొరతతో అల్లాడుతున్న క్షయరోగులు. ప్రభుత్వ కేంద్రాల్లో 3 నెలలుగా నిల్వలు నిల్లు. మందులు వాడకపోతే వ్యాధి తిరగబడే ముప్పు. ప్రైవేట్ లో అమ్మకాలపై నిషేధం. రాష్ట్రంలో 70,000 మందికి పైగా బాధితులు అని చెప్పి టీబీ మందులు లేవు. టీబీ మందులే కాదు, ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఎక్కడికక్కడ అన్ని శాఖలు కూడా స్తంభించిపోతున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడాలి. ఇక డెంగీకి టీకాను కనిపెట్టినట్ట. దేశంలోనే తొలి వ్యాక్సిన్ క్యూడెంగాకు సెక్ ఆమోదం. 4 నుంచి 60 ఏళ్ల వయసు వారికి. హైదరాబాద్ సంస్థ బయోలాజికల్ ఈతో కలిసి జపాన్ కంపెనీ తయారీ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే డెంగీకి కనుక టీకా వేసినట్టయితే అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మరి డెంగీ బారిన ఖచ్చితంగా కూడా మరి ప్రతి ఏటా అనేక లక్షల మంది డెంగీ బారిన పడతా ఉన్నారు. కాబట్టి ఈ డెంగీ టీకా అనేది చాలా ఉపయోగకరమైంది అనేది మాత్రం చెప్పక తప్పని పరిస్థితి. హైవేలపై వాహనాల పార్కింగ్ నిషేధం అట. అజారుద్దీన్ కోదండరాం పేర్లను ఆమోదించండి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఓకే చేయండి. సుప్రీంకోర్టే కొట్టేసిందండి. మరి మళ్ళీ ఈ గవర్నర్ ఎట్లా చేస్తారండి? కావాలని నటిస్తున్నారండి. రాబోయే రోజులలో ముస్లింలకు మొండి చేయి చూపబోతా ఉన్నది కాంగ్రెస్. కేవలం ముస్లింలను ఓడబ్యాంగానే చూస్తా ఉన్నది తప్ప వాళ్లకు ఏదైతే అజారుద్దీన్ మంత్రిగా ఉంచాలన్న చిత్తశుద్ధి కనుక ఉన్నట్టంటే మరి ఇప్పటికే ఆయనకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉండే.
మరి ఈ 6 నెలల్లో ఆల్రెడీ తిప్పి పంపిన దానిలోనే ఎమ్మెల్సీగా చేస్తా అని మరి ఏ విధంగా అనుకున్నారు? మరి పూర్తి స్థాయిలో ఆయన ఎమ్మెల్సీగా చేసిన తర్వాత మంత్రిగా ఎందుకు ఇవ్వలేదు అని అంటే తక్షణం వాళ్ళకు ఓటు బ్యాంకు కావాలి. జూబ్లీ హిల్స్ లో మరి మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనారిటీకి మేము ఇక్కడ అక్కడే పోటీ చేసినటువంటి అజారుద్దీన్కు మేము మంత్రి పదవి ఇచ్చినాం కాబట్టి మైనారిటీ ఓట్లన్నీ గంపగుత్తగా వేయించుకోవాలని ఏదైతే ప్లాన్ చేసి ఓట్లు వేయించుకున్నారో ఆ తర్వాత కరివేపాకులాగా ఈయనను తీసి పడేయబోతా ఉన్నారు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మలి విడతకు వేలాయే ఏదైతే చర్చలకు రెండో విడత చర్చలకు మరి సిద్ధమైనవని చెప్పి అమెరికా చెప్తా ఉంది. మేము రాము అని చెప్పి అయితే ఇరాన్ చెప్తున్న పరిస్థితి. ఇక బాణాసంచ పరిశ్రమలో భారీ పేలుడు, 23 మంది కార్మికుల దుర్మరణం. తమిళనాడు విరుదుగల్ జిల్లాలో మారణ హోమం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నిత్యం బాణాసంచలో ఏదైతే ఫ్యాక్టరీలలో పేలులు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటలేదు. ఇటు ఆంధ్రాలో అయితేంది, ఇటు తమిళనాడులో అయితేంది. మరి ఇక్కడ బాణాసంచ తయారీ కేంద్రాల మీద మరి అధికారుల నిఘా కురవడుతుందని మాత్రం చెప్పక తప్పదు. మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి, జగిత్యాలకు బారస సభ. మరి ఇక్కడ ఏదైతే అధికారాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని స్కూల్ బస్సులన్నీ బలవంతంగా తీసుకొని ప్రైవేటు వాళ్ళను ఆర్టీఏలతోటి బెదిరించి ఇవాళ సభకు మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మరి ఏదైతే నర్సూర్పల్లి దగ్గర సభ ఏదైతే ఏర్పాటు చేస్తా ఉన్నాడో దీని ద్వారా ఎవరికి ప్రయోజనం? ఇవాళ 99 రోజుల ప్రణాళిక అని చెప్పి అక్కడ రైతు భరోసా నిధులు విడుదల చేస్తా అని చెప్పి రైతు భరోసా పథకాన్ని ఎన్నిసార్లు పునఃప్రారంభించుకుంటూ వస్తావు? మరి ఎన్నిసార్లు ఆపుకుంటూ వస్తావు? ఈ 2 విడతలు ఎగ్గొట్టినవు, ఈ 3వ విడతల ఎకరమని ఒకసారి సంబరాలు, దానికి కోట్లాది రూపాయలతోటి మరి ఇక్కడ యాడ్లు. మళ్ళా ఇవాళ మళ్ళా 2 నుంచి మరి 3 ఎకరాలు ఎత్తాడు, 4 ఎకరాలు ఎత్తాడు, ఇంకా స్పష్టత లేదు. కానీ మరి మళ్ళా రెండో విడత నిధుల విడుదల అని చెప్పి దానికి రైతు సంబరాలు అని చెప్పి ఈ రకంగా మేము ఏదైతే సంక్షేమ పథకం ఉన్నదో అది మీకు హక్కులాగా కాకుండా మేము ఎప్పుడైతే విధిలిస్తే మీరు దాన్ని పండుగ చేసుకోవాలన్న చందంగా ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ హయాంలో పథకాలు ఏ విధంగా టంచన్గా అమలయ్యేటి, దానిలో ఏదన్నా పైరవీలు ఉండేదా లేదంటే కోతలు ఉండేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీల పేరుతోటి మరి అందరికి కూడా మసిబూసి మారేడుకాయ చేసి ఇలా ఓట్లు దండుకొని ప్రజానీకాన్ని ఏ విధంగా మరి అనగదొక్కుతా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలా మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంగితే దాన్ని మరమ్మత్తు చేయాల్సింది పోయి అనేక రకాల అభాండాలు వేసి 1,00,000 కోట్లు నీళ్ల పాలైనాయి అని చెప్పి ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ ఎందుకు మరమ్మత్తు చేస్తా ఉన్నాడు? అది కొట్టుకపోయింది, అది మొత్తం పూర్తిగా నేలమట్టమైంది కదా. నువ్వు కొత్తగా తమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు కడతాను, తమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు కట్టి ఆ నీటిని ఇక్కడికి తరలించి ఆ నీటిని జనాలకు అందించాలి కానీ మళ్ళా ఎందుకు దాన్ని మరమ్మతు చేస్తున్నావు? చేస్తే ఈ 2.5 సంవత్సరాలు ఎందుకు జాప్యం చేసినావు? ఆ రోజే ఎందుకు చేయలేదు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఇక్కడ మీలో మీరు ప్రశ్నలు వేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ కుటిల బుద్ధిని ఖచ్చితంగా అవగతం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు అధికారంలో కనుక మళ్ళీ ఒకసారి వచ్చే ఉంటే తెలంగాణ సర్వనాశనం అవుతుంది. ఇప్పటికే ఇంకా 2.5 సంవత్సరాల గడువు ఉన్నది కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళ మెడలు వంచి వాళ్ళని ఇంకా తెలంగాణను సర్వనాశనం కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ మీద మరి గట్టి ఒత్తిడి తీసుకొని వచ్చి మన తెలంగాణను మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.